హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. ద రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎలా ఉంది ట్రైలర్ రివ్యూ అంటే, అయన్నొద్దు పాయింట్కి రా. ట్రైలర్ అయితే నాకు నచ్చిందండి, బాగుంది. బట్ ఎందుకో ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, సినిమాలో ఏవైతే మేజర్ విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఏవైతే మేజర్ ఫన్ పార్ట్, ఏదైతే క్రియేచర్స్ వారు క్రియేట్ చేసుకున్నారో అన్నీ కావాలని పవర్ ప్యాక్ ట్రైలర్ కింద పెట్టేసి రిలీజ్ చేసేసారు అనిపించింది. అంటే ఈ మధ్య వచ్చిన కొన్ని మూవీస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మూవీలో మ్యాటర్ అంతా ట్రైలర్లో పెట్టి ఆ హైప్ క్రియేట్ చేసేస్తున్నారు. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించింది. ట్రైలర్ ఫస్ట్ నుంచి 3.5 minutes ఉంది ట్రైలర్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒక కొత్తదనం, ఏదో ఒక విఎఫ్ఎక్స్ కానీ, లేదంటే మన కల్ట్ ప్రభాస్ టైమింగ్ ఉంటుంది కదా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ మిస్ అయిపోయాం మనం. ప్రభాస్ ఆ కల్ట్ ఫీలింగ్ని మిస్ అయిపోయాం. కల్కిలో ఏదో ఒక ఫ్లేవర్ చూపించారు, బట్ అది కూడా ఒక యాక్షన్ మూవీ కింద వెళ్ళిపోయింది. సలార్ కానీ, తర్వాత ఆదిపురుషు, ఇవన్నీ కూడా ఒక సీరియస్ నోట్లో వెళ్ళిపోయినాయి మూవీస్ అన్ని. మారుతి గారు అయితే ఆ ప్రభాస్లో ఉండే రసాన్ని ఈరోజుసారి పిండారు అనిపించింది నాకు. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. కానీ ఇది మనం హారర్ మూవీ, హారర్ కామెడీ అనడం కన్నా ఒక కామెడీ మూవీ లాగా అనిపించింది నాకు. ఆ హారర్ ఎలిమెంట్స్ ఏవైతే పెట్టారో అవన్నీ, ఆ క్రియేచర్స్ కానీ అవి కానీ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్లో వాటిల్లో, ఈ స్ట్రేంజర్ థింగ్స్లోను, తర్వాత ఏవో కొన్ని మూవీస్లోను వాటిల్లోనూ ఉంటాయి కదా. సో అట్లా కొంచెం హాలీవుడ్ దెయ్యాల్లాగా అనిపించినాయి నాకు. అంత భయం వేసేసి అబ్బో అని చెప్పి షాక్ అయిపోయే సీన్లు ఏం లేవు. భయపెట్టడానికి ట్రై చేశారు మళ్ళీ ట్రైలర్లో కూడా, బట్ నాకు 1% కూడా ఎక్కడ భయమే లేదు. బట్ నాకు ట్రైలర్లో బాగా నచ్చింది ఏంట్రా అంటే, ప్రభాస్ గారి లుక్స్ చాలా డిఏజింగ్ చేశారు. అంటే అంత ఏజ్ ఏమైపోలేదు కానీ ఆ రింకిల్స్ తీయడం కానీ, ఆ ఫేస్ ఎలాగో బ్లోట్ అయిపోయింది అయింది. సో అదంతా మళ్ళీ రికవర్ చేసి మంచిగా చూపించారు. అలాగే ఇందులో వచ్చేసి సంజయ్ దత్ ఉన్నాడు. బట్ క్లైమాక్స్లో మీకు చూపించిన ఒక సీన్ ఏదైతే ఉందో, ఓల్డ్ రాజాసాబ్ రివర్స్లో చైర్ వేసుకుని కూర్చుంటాడు కదా, అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఓకే అసలు దెయ్యం ఈయనేనా అంటే. నాకు ఎందుకో ట్రైలర్ చూడంగానే ఒక సినిమా ఇది స్టోరీ అన్నట్టు అర్థమైపోయింది. ఇంతకుముందు డీడీ రిటర్న్స్ అని ఒక మూవీ వచ్చింది తమిళ్లో. ఆ స్టోరీలో ఏంటంటే, ఒక ప్యాలెస్ ఉంటుంది. ఆ ప్యాలెస్లో చాలా నగలు అవి దాచుకుని ఉంటాడు ఆయన. సో ఎవరైనా ప్యాలెస్లోకి ఎంటర్ అయితే విన్ అండ్ రన్ ఏదో గేమ్ పెడతాడు. గేమ్ పెట్టి ఆ గేమ్లో గెలిచినోడికి ఆ నగలు ఇస్తానని చెప్పి ఓడిపోయిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. సో ఆ ఫార్మేట్లో అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడక్కడ నాకు డబ్బులు ముట్టుకోగానే దెయ్యం రావడం. సో ఫస్ట్ టీజర్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ టీజర్లో ఇది నా ప్యాలెస్, ఇందులో ఉన్నాయన్నీ నావి ఇట్లా అనడం, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఎందుకు ఆ స్టోరీని కట్ చేసి దీంట్లో అతికిచ్చారేమో అని అనిపించింది. బట్ అది కాకపోతే మంచిదే, ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని సీన్స్ కనపడినాయి. కళ్ళు మూసుకోగానే ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళడం, ఆ ఇమాజినేషన్లో ఒక సౌండ్ వేవ్స్ క్రియేట్ చేయడం ఆ కప్పు మీద. ఆ సౌండ్ వేవ్స్కి అతనిలో ఉండే రకరకాల మనుషులు బయటకు వచ్చి అంటే గిలగిలా కొట్టుకోవడం, ఇట్లా సంథింగ్ ఏదో మిక్స్ చేశారు. సంథింగ్ ఏదో బిగ్ ప్లాన్ చేశారు అనిపించింది. ఓన్లీ హారర్ కామెడీ కాదు, ఏదో పెట్టారు సినిమాలో. అది హైపా లేదంటే సినిమా స్టోరీలో ఉందా అనేది సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రైలర్ వరకు ఎలా ఉంది అంటే, కొన్ని ట్రైలర్స్ ఉంటాయి, ఆ ట్రైలర్స్ చూడంగానే స్కిప్ చేసాను ఎప్పుడైపోద్దా అన్నట్టు ఉంటుంది. బట్ ఈ ట్రైలర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో అండ్ ఇందులో నాకు నెగిటివ్గా అనిపించింది, ఒక నెగిటివ్ వైబ్ ఏదైనా ఉందంటే నిధి అగర్వాల్ గారు. ఎందుకో తెలియదు, ఆవిడున్న సినిమాలన్నీ నమస్కారం అంటున్నాయి. సో ఇది కూడా అలాగేం అవ్వకుండా ఉంటే బాగుండు, ఇంకా మంచి హీరోయిన్ ఎంచుకుని ఉంటే బాగుండు అనిపించింది. అండ్ దీంట్లో వచ్చేసి చాలా కమెడియన్స్ ఉన్నారు. వీటీ ఉంటారు కదా, ఆయన కమెడియన్ వీటీవీ గారు, ఆయన ఉన్నాడు. ఆయన ఎందుకో తమిళ్ ఫ్లేవర్ కోసం పెడుతున్నారు ఈ మధ్య బాగా. అండ్ సత్య ఉన్నాడు. సత్య కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో, ఏదో ఐబ్రోస్ ఇట్లా పైకెట్టి అంటే కొంచెం చేంజ్ చేద్దాం లుక్ అన్న దాంట్లో వచ్చింది. నాకు సినిమా ట్రైలర్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది అదేనండి, యాక్చువల్గా ఒక ఫ్రెష్నెస్ తీసుకొద్దాం అనుకున్నారు. ఏదో ఒక నార్మల్ హారర్ మూవీ అట్లా చూపించకూడదు, ఈ హారర్లో ఒక సైంటిఫిక్ ఇది యాడ్ చేయాలి, మన ప్రభాస్ గారి టైమింగ్ యాడ్ చేయాలి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి ఉంది దీంట్లో, మా తాత అని చెప్పి ఉంది కదా, అది పరిచయం చేయమంటావా అంటే, అదేంట్రా అనగానే మరి చూస్తారేంట్రా పరిగెత్తంట్రా అంటారు కదా, అది నిజంగా అసలు భలే కామెడీ టైమింగ్ అనిపించింది. అంటే
ఇలాంటివి సినిమాలో ఒక 10-15 పడ్డాయంటే థియేటర్ బస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రభాస్ నుంచి ఈ స్వాగ్ ఏదైతే కామెడీ ఉంటుందో, ఒక జోవియల్గా ఫన్గా ఉంటుందో, ఇవి చాలా రోజులు మిస్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత ఇలాంటివి చేయడం మానేసి అన్నీ చాలా పెద్ద పెద్ద గ్రాఫిక్స్తోనూ లేదంటే లార్జర్ దాన్ లైఫ్ అని అట్లా పెద్ద పెద్ద మూవీస్కి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా అలాంటిదే. నాకు బడ్జెట్ చూస్తే షాక్ అయ్యాను నేను. 400 to 450 crores బడ్జెట్ ఉన్న సినిమా ఇది. బట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా పోకుండా ఆ బడ్జెట్ కనిపించేలాగా ప్రభాస్ గారి ఆ కామెడీ టైమింగ్ని, ఒక హారర్ ఎలిమెంట్, హారర్ అనేది ఎప్పుడైనా సరే అన్ని జోనర్స్లోనూ నడిచిపోయే కాన్సెప్ట్. అది ఎలా తీసినా చూసేస్తారు జనం హారర్ మూవీ అన్నట్టు. అది ప్రభాస్ని పెట్టి ఒక హారర్ పెట్టి ఆ టైమింగ్ పెట్టి అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి గ్రాఫిక్స్ పెట్టి తీస్తున్నారు అనేసరికి ఒక హైప్ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది. ఆ ట్రైలర్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందని అనుకుంటున్నాను నేనైతే. నా వరకు అయితే ఒక ప్యాలెస్లో ఒక రాజు ఎవరో ఉంటాడు, అతను గోల్డ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు. సో లాస్ట్కి ఇది కాదు నేను ప్రభాసే వెళ్ళను అన్నట్టు చూపిస్తారేమో అని అనిపించింది. బట్ అంత ఈజీగా ట్విస్ట్లు అయితే ట్రైలర్లో పెట్టారు. మరి ఆ సీన్ ఎందుకు పెట్టారో ఏంటో అనేది మనం థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ నాకు ఆ క్లైమాక్స్ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అంటే సినిమాలో క్లైమాక్స్ కాదు, ట్రైలర్లో క్లైమాక్స్. రివర్స్ అయిపోయి చైర్ వేసుకుని కూర్చుని అందరినీ రివర్స్లో పెట్టి ఏంట్రా మరి చెప్పండి అని చెప్పి మీ బాధ ఏంట్రా అని అడగడం, ఇవంతా నాకు ఒక ఇదిలా అనిపించింది. అంటే ఒక ఫ్రెష్ థీమ్ లాగా అనిపించింది. సంథింగ్ ఈస్ కుకింగ్ అన్నట్టు అనిపించింది నాకు. ట్రైలర్ అయితే చాలా హైప్ ఇచ్చింది. బట్ ఇలాంటి హైప్ ఇచ్చే ట్రైలర్స్ మూవీస్ పోవడం మనం చూసే ఉన్నాం చాలా మట్టికి. సో అలా పోకుండా ఈ మూవీ మంచిగా ఉంటే ఆల్ హ్యాపీ. ఆ ప్యాలెస్ కానీ తర్వాత ఏదైతే లోపల రాజులు, ఆ ఏనుగులు, ఆ వ్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ విఎఫ్ఎక్స్ బాగానే యూస్ చేశారు. వీళ్ళు పెట్టిన డబ్బులు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఆ క్రియేట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఒక దగ్గర ఏదో స్పైడర్ లాగా వస్తుంది, ఒక దగ్గర ఏమో ఉడుము వస్తుంది, ఒక దగ్గర ముసలు వస్తుంది, ఒక దగ్గర ఏమో లాస్ట్కి ఏకంగా పెద్ద క్రియేచర్ ఏదో నడుచుకుంటూ వచ్చేస్తుంది. సో ఏంటి ఇవన్నీ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అలాగే ఒక సీన్లో మంచు కురుస్తూ ఉంటుంది, తాత ఏదో మంచు ప్లాన్ చేశాడు అంటాం. సో సంథింగ్ ఈజ్ ప్లానింగ్. ఇదంతా ఒక దగ్గరే చేసి ఒక మ్యాజిక్ ఏదో క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ నాకైతే ఎందుకో హారర్ కన్నా హ్యూమర్ ఎక్కువ ఉందనిపిస్తుంది. ఈ హ్యూమర్తోనే సినిమా లాగితే లాగాలి. హారర్ ఎలిమెంట్ అయితే నాకు అసలు ట్రైలర్లోనే ఎక్కలేదు, ఇంకా మూవీలో ఏమి ఎక్కుతుంది. సో ఇలాంటి వాటికి హారర్ ఏం చేస్తారో అందరికీ తెలుసు. ఈ సినిమాకి అన్ని పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి ఎటు చూసినా. అంటే ఇప్పుడు దాకా వచ్చిన టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఆ పోస్టర్స్ కానీ డీఏజింగ్ లుక్ కానీ అది కానీ, ఈ మారుతి గారు ఆయన పాత మారుతి బయటకు వచ్చి, అంటే ఈ మధ్య తీస్తున్న మారుతి కాకుండా పాత మారుతి బయటకు వచ్చి ఇంత బడ్జెట్ పెడుతున్నాం, ప్రభాస్ని తీసుకొచ్చామని చెప్పి ఆయనలో ఉన్న క్రియేటివ్ అంతా బయటికి లాగి ఏదైనా తీస్తే అది 100% అయితే బాగుంటుంది. అలా కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయి పాన్ ఇండియా మూవీ వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వీళ్ళని సాటిస్ఫై చేయాలనుకొని అడ్డమైనవన్నీ పెట్టేసి పెంట చేశారంటే మాత్రం అయిపోయా, ఇంకా ఏం చేయలేం. సో ఇదండి మన ట్రైలర్ రివ్యూ. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో అంటే మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవడ్రాయుడు అని అనుకోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కింద కామెంట్ పెట్టి బాగున్నాయా బాగాలేదా ఏదో ఒకటి చెప్పారనుకోండి, మాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. సీ యూ అగైన్.